ఈరోజు నేను నా అస్సాం ఎక్స్పీరియన్సెస్ చెప్తాను నేను. సో నేను ఢిల్లీ నుంచి గౌహటి బుక్ చేసుకున్నాను. నేను నా ఫస్ట్ నార్త్ ఈస్ట్ స్టేట్ అనమాట నేను వెళ్ళే దాంట్లో. సో ఢిల్లీ నుంచి ఫ్లైట్. సో అది ఒక 2 hours లేటు. సో శుభ్రంగా లాంగ్ యాక్సెస్కి పోయి అన్నీ టేస్ట్ చేసి శుభ్రంగా తినేసాను నేను. తినేసి వర్క్ చేసుకున్న ఎయిర్పోర్ట్లోనే. సో యాక్చువల్గా నేను 10:30 కల్లా గౌహటి వెళ్ళాలి. సో నేను ఉండే హాస్టల్ వాళ్ళకి చెప్పాను, నేను 11 కల్లా వచ్చేస్తాను నేను. సో కొంచెం నైట్ కొంచెం ఉంచండి అని చెప్పేసి, రూమ్ అది ఓపెన్ చేసి ఉంచండి అని అంటే ఓకే అన్నారు వాళ్ళు. సో ఏమైంది, ఫ్లైట్ డిలే. 6:30కి ఇప్పుడు స్టార్ట్ అవ్వాల్సింది 8:30కి అనమాట. 2 hours 2.5 hours డిలే అయింది ఫ్లైట్. ఏం చేస్తాం, ఎయిర్పోర్ట్లోనే కూర్చున్నాం. ఓన్లీ వర్క్ చేసుకున్నాను, వర్క్ అయిపోయింది. సో స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయిన తర్వాత 10:30కి దిగాల్సిన ఫ్లైట్ నైట్ 1 ఆల్మోస్ట్ 12-11:30 ఆ టైం అయింది దిగేటప్పటికి. 2 hours లేట్. సో ఆల్మోస్ట్ 12 దగ్గర దిగాను నేను. దిగిన తర్వాత ట్రాన్స్పోర్ట్ నాకు తెలీదు. అక్కడ నుంచి నేనున్న రూమ్కి 35 kilometers, అరౌండ్ 35 to 40 kilometers వెళ్ళాలి. గౌహటి నుంచి గౌహటి ఊర్లోకి ఎయిర్పోర్ట్కి డిస్టెన్స్ ఎక్కువ. నాకే తెలియదు కదా. బయటకు వచ్చేటప్పటికి క్యాబ్లో వాళ్ళు చెప్తున్నారు, రేట్లు బాగానే చెప్తున్నారు. ఇక్కడ 800 అంటున్నాడు, అలా 600 అలా వాళ్ళకి నోటుకొచ్చి చెప్తున్నారు వాళ్ళు. నేను ముండోని కాకపోతే అంత అర్ధరాత్రిలో కూడా ఏముండవు, నడిచేస్తున్నాను. ఏం దొరుకుతుందనో నాకు కాన్ఫిడెన్స్, నాకు అర్థం కాదు. నడుస్తున్నాను నేను, రోడ్డు మీకు వచ్చేసాను. నాకు ఎవరొద్దు, మీరు ఎవరొద్దు, నేనే ఎక్కను. వాళ్ళే చెప్తున్నారు నీకు ఏం దొరకవు, అదరికి వెళ్తే ఏం ఉండదు అక్కడ, ఏం దొరకవు అని చెప్తున్నారు వాళ్ళు. కానీ నా మీద నాకు నమ్మకం, నా లక్ మీద నాకు నమ్మకం, ఏదో ఒకటి ఎవడో ఒకటి వస్తాలే అని నా నమ్మకం అనమాట. సో అలా నడుస్తున్న ఒక 10 నిమిషాలు నడిచేటప్పటికి వర్షం స్టార్ట్ అయింది. చినుకులు వస్తున్నాయి, బాగానే వస్తున్నాయి చినుకులు. సో కొంచెం దూరం నడిచా, ఆల్మోస్ట్ 1 kilometer నడిచాను. ఎవ్వరు లేరు, టార్చ్ లైట్ పెట్టుకుంటే నడిచేస్తున్నాను. ఏదో నడిచేస్తున్నా, ఎక్కడికి వెళ్ళి అంతే. ఏదో అంటే వాళ్ళది నా డెస్టినీ నడిపిస్తుందో ఏం నడిపిస్తుందో నాకు తెలియదు, కానీ అలా బండోళ్ళలో నడిచేస్తూ ఉంటాను అనమాట. సో నడిచేసాను, అలాగే 1 kilometer నడిచేసాను లగేజ్ అది పట్టుకుంటే. సో వర్షం పెద్దదవుతుంది. సో అప్పుడు చెప్పా కదా, ఎప్పుడు అదృష్టం వెంటే ఉంటుంది. నేను తెలిసి చేస్తానో తెలియక చేస్తానో నాకు తెలియదు, కానీ ఏం చేసినా ఒక అర్థం పరమార్థం ఉంటుంది అందులో. అలా నడుస్తుంటే ఒక కారుడు ఒక ప్యాసింజర్ని ఎక్కించుకుండి వచ్చాడనమాట. సో ఇలా వెళ్ళాలి, నేను ఇలా గౌహటిలోకి వెళ్ళాలి అని చెప్తే, సరే అయితే నేను చెప్పా 300 ఇస్తాను నేను, అంతకంటే ఇవ్వను అని చెప్పాను నేను. సరే అయితే ఎక్కువ అన్నాడు. ఎక్కాను నేను. సో ఎక్కిన తర్వాత అర్థమైంది నాకు, అప్పటిదాకా ఆ డిస్టెన్స్ ఏంటో, నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు ఏం తెలియదు. సో ఎక్కింద ఇంకొక ప్యాసింజర్ ఉన్నారు, నేనున్నా. సో ఇంకొక ప్యాసింజర్ ఆర్మీకి సంబంధించిన ఎక్కడో ఆర్మీ క్వార్టర్స్ దగ్గర, మేము ఒక 10 kilometers అయిన తర్వాత ఆర్మీ క్వార్టర్స్ ఎక్కడో దింపేశాడు అతను. నన్ను ఒక్కనే తీసుకెళ్తున్నాడు. వర్షం చాలా పెద్దదైపోయింది. వర్షం చూడండి, ఒక్కొక్క 10 నిమిషాలు అయితే నాకు నుంచుంటానికి కూడా ప్లేస్ ఉండదు అక్కడ. ఎందుకంటే అదంతా హైవే రోడ్డు, మొత్తం వద్దయిపోవడం. ల్యాప్టాప్ ఉంది, అన్నీ ఉన్నాయి, ఎలా నడిచేస్తున్నాను నాకే తెలియదు. అంతే, అలా వెళ్ళిపోతుంటే ఏదో ఒకటి వచ్చేస్తుంటుంది. నాకు అదృష్టం అలాగా తీసుకెళ్తూ ఉంటుంది నన్ను, అంతే. అదే నా నమ్మకం జీవితంలో, నాకు అదే నమ్మకం ఎప్పుడు కూడా. ఎప్పుడు ఏది కూడా అంటే నేను ఏం చేసినా సరే నా మంచిగా జరుగుతుంది, కరెక్ట్ వేలోనే వెళ్ళిపోతున్నానని ఒక నమ్మకం నాకు. సో బాగా పెద్దదైపోతుంది వర్షం. సో ఫైనల్గా నేను వెళ్ళాల్సిన మ్యాప్ పెట్టుకుంటే, మ్యాప్లో చూస్తే పాపం చూడండి అక్కడ కూడా అదృష్టం. వేరే వాళ్ళు అయితే వాళ్ళు మేము ఎక్కడ దింపుతాం ఆ పేర్లు కూడా నాకు తెలియదు. వాళ్ళు మేము ఈ ఏరియాలో దింపేస్తాం అని చెప్తున్నారు. ఆ ఏరియాలో దింపేసి నేను ఎక్కడికి వెళ్ళాలి ఆ రాత్రి అరౌండ్ 1:00 ఎక్కడికి వెళ్తాను నేను ఆ టైంలో? ఈ క్యాబ్ డ్రైవర్ అంత పెద్ద వర్షం అవుతుంది కదా,
తీసుకెళ్ళాడు నన్ను పాపం. కరెక్ట్గా హాస్టల్ ముందు ఆపాడు నన్ను. ఎంత అదృష్టవంతంగా చూడండి. ఆ టైంలో నన్ను అలాగా కరెక్ట్గా దింపాడు. దింపితే నాకే ఇంత పర్ఫెక్ట్గా తీసుకొచ్చాడు పాపం అని చెప్పేసి, సరే అయితే నేను 400 ఇస్తున్నానని చెప్పి 400 ఇచ్చేసి థ్యాంక్స్ చెప్పేసి, ఎందుకంటే ఆ టైంకి ఆయన రాకపోతే ఇంకా నేను భజన చేసుకుంటాం రోడ్డు మీద కూర్చోండి, వేరే ఆప్షన్ ఏం లేదు ఇంకా. ఎందుకంటే ఇంకా ఆ తర్వాత ఫ్లైట్లు ఏమీ లేవు, ఇంకా ఎవరు రారు, అందరూ దుకాణాలు సర్దేస్తున్నారు అక్కడ. సో అలాగే దిగాను నేను. ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ అది. సో దిగిన తర్వాత పొద్దున్న లేచి మళ్ళీ వర్క్ చేసుకోవాలి. నేను సెలవు లీవ్లో లేనమాట, వర్క్ చేసుకోవాలి. సో నేను అడిగి 11ంటికి చెప్పాను, 1:30కి వెళ్ళాను నేను అక్కడికి. ఎవరు తెస్తాడు తలుపు? ఎంతోసార్లు తలుపు అక్కడికి వెళ్ళిన. నా అదృష్టం ఏంటంటే ఆ మెట్లు దగ్గరలో ఫస్ట్ ఫ్లోర్లో ఉంది, ఆ లోపలికి వెళ్ళడానికి వాడు తాళం వేయలేదు హాస్టల్కి. అదే నా అదృష్టం. ఎందుకంటే వర్షం వచ్చేస్తుంది, చాలా పెద్ద వర్షం వచ్చేస్తుంది. సో వెళ్ళాను, తలుపు కొడుతున్నాను, ఫోన్ చేస్తున్నాను, గట్టిగా తలుపులు కొడుతున్నా. ఏం చేసినా ఒక అరగంట సేపు 2 వరకు కొడుతూనే ఉన్నాను తలుపు, ఫోన్ చేస్తూనే ఉన్నా. ఫోన్ ఎత్తడు, తలుపు కొట్టడు, ఏం చేయడు. నాకేం బయటికి వెళ్ళాలంటే వర్షం అవుతుంది, ఇంకా మెట్ల మీద కూర్చోవాలంటే దోమలు కుట్టేస్తున్నాయి. మామూలుగా కుట్టట్లేదు దోమలు, దారుణంగా ఉన్నాయి దోమలు, నుంచుంటే కుడుతున్నాయి. ఏం చెయ్యాలరా బాబు అని చెప్పేసి ఇంకొక ఫ్లోర్ ఉంది పైన, అసలు పైన ఏముందో చూద్దామని అలా వెళ్ళాను నేను పైకి. వర్షం వస్తుంటే ఒక చిన్న రేకుల షెడ్ లాగా ఒక రూమ్ లాంటిది, ఒక బెడ్ లాంటిది, ఏ వాచ్మెన్ రూమో ఎవరిదో అనమాట. ఇది ఒక బెడ్ లాంటి బెడ్ ఉంది. అందులో ఎవ్వరు లేరు, ఒక పిల్లి ఒక్కతే ఉందన్నమాట. నేను వెళ్ళేటోడికి ఆ మంచం మీద పిల్లి పడుకొని ఉంది. నన్ను చూసి లేచిపోయి వెళ్ళిపోయిందన్నమాట. సరే మళ్ళీ కిందకు వచ్చాను, మళ్ళీ 10 నిమిషాలు ప్రయత్నించాను. వీడు ఎలాగ రావట్లేదు. పొద్దున్న లేచి వర్క్ చేసుకోవాలి, కొంచెంసేపున పడుకోకపోతే పని అవ్వదు ఇంకా అని చెప్పేసి పైకి ఎక్కేసి ఒక చిన్న ఫ్యాన్ లాంటి తిరిగే ఫ్యాన్ కాదు, సైడ్ టేబుల్ ఫ్యాన్ లాంటి ఫ్యాన్ ఉంది. అది పెట్టుకుండి ఎవడైనా వస్తే ఆడే లెగ్గొడతాడు అని ఆ లగేజ్ అక్కడ పెట్టేసి ఆ మంచం లాంటి మంచం మీద పడుకుపోయాను నేను. నాకు అదృష్టం ఏంటంటే నాకు ప్లేస్తో కానీ మనుషులతో కానీ ఎక్కడున్నాను, ఏమున్నాను, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాను అని ఏం సంబంధం ఉండదు. పడుకున్నానంటే కుంభకర్ణుల్లా పడుకుపోతాను నేను. ఇంక పక్కన వాళ్ళు ఏంటి, అది నా అదృష్టం అనమాట. సో ఎటువంటి సిచ్యువేషన్లో అన్నా పడుకుపోతాను నేను. అక్కడ కూడా అంతే పడుకుపోయాను నేను. మధ్యలో ఎవడన్నా వస్తాడేమో అలా కలుదరి చూసేవాడిని. సో కరెక్ట్గా 5:30 అయ్యింది, 5:36 అయింది. చెప్పా కదా, నార్త్ ఈస్ట్లో పొద్దున్నే 4ంటికే తెల్లారిపోతుంది. నాకు ఆ రోజే ఫస్ట్ డే, నాకు అంతా తెలియదు కదా. ఇదేంటి 5 మొత్తం తెల్లారిపోయింది ఏంటి అని ఎంతో చూస్తా 5:30 అయింది. అదేంటి ఎంత తెల్లారిపోయింది అని చెప్పేసి బయటకు వచ్చి చూస్తున్నా, వర్షం వస్తుంది. ఇంకా వర్షం వస్తుంటే కిందకు వచ్చి చూసా, లక్కీగాడు తలుపు తీసాడు. ఆడు పడుకున్నాడు, తలుపు తీసి ఉన్నాడు. సో నేను వెళ్ళి ఏదో రూమ్లో పడుకుందాం అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయి హాస్టల్లో ఒక బెడ్ చూసుకున్నాను. అదొక 4 షేరింగ్ హాస్టల్, అది 4 షేరింగ్ హాస్టల్లో ఒక బెడ్ చూసుకున్నా, కింద ఖాళీగా ఉంది. పడుకొని పోయాను వెళ్ళి. వాడు 8:30కి వచ్చి నన్ను లెగ్గొట్టాడు. 8:30కి వచ్చి లెగ్గొట్టి, సరే అయితే నేను ఫార్మాలిటీస్ అవి ఫీల్ చేస్తానులే అని చెప్పేసి, నేను 3 డేస్కి తీసుకుంటున్నాను ఇది అని చెప్పేసి తీసుకున్నాను నేను, పే చేసేసి. తీసుకున్న తర్వాత ఫస్ట్ అలా అయింది, బాగానే అయింది. సో ఇంకా ఆ రోజు ఇంకెక్కడికి వెళ్తాను, అంత ఓపిక ఎక్కడ ఉంటుంది. ఎందుకంటే నైట్ అంతా జర్నీ చేసి వర్షంలో పడుకోకుండా ఏం చేస్తాం. కానీ ఏం చేస్తాం, అమ్మవారు పిలిచింది నన్ను అక్కడ. సో ఆ పక్క రూమ్లో తెలుగుడు ఉన్నాడు, ఒక బొడ్డుడు, వాళ్ళు లాయర్ చదువుతున్నాడంట. సో ఢిల్లీ నుంచి ఇక్కడికి రావాలని వచ్చాడంట. సో బయట అలా కామన్ ఏరియాలో కూర్చొని మాట్లాడుకుంటుంటే, అన్న నేను ఇలాగ మనం గుడికి వెళ్దామన్నా అన్నాడు. నాకు ఆ రోజు ఎక్కడికి వెళ్ళే ఉద్దేశం లేదు, ఎందుకంటే టైర్డ్ అయిపోయాను కదా. సో రూమ్లో రెస్ట్ తీసుకున్న తర్వాత ఎప్పుడైనా చూద్దాంలే, తర్వాత రోజు వెళ్దాంలే అనుకున్నాను నేను. కానీ వాడు వెళ్దాం అనేటప్పటికి సర్లే ఎవరో ఒకరు ఉన్నారు, ఎందుకు వెళ్ళాలనిపించిందో, సర్లే వెళ్దామని చెప్పేసి రెడీ అయిపోదామని చెప్పేసి 10:30, 11 అయింది. రెడీ అయ్యాడు. సో ఇద్దరం బయటకు వచ్చాం. నిన్న రాత్రి చూసిన రోడ్డు మొత్తం కొంచెం ఎదరికెళ్తే
అన్ని నాకు 4 ఇటుపక్క రూట్ అటుపక్క రూట్ మొత్తం 4 రూట్లోనే 4 రూట్లు వర్షం. నడిచి వెళ్ళలేమన్నమాట, మొక్కల పైన నీళ్ళు. నడిచి వెళ్ళే ప్రశ్నే లేదు. ఎలా క్యాబ్ బుక్ చేసాం. ఎవడొస్తాడో వర్షం తగ్గింది కానీ మొత్తం నీళ్ళంతా నిండిపోయింది అనమాట. ఎవడు రాము, అక్కడ అంతా నీళ్ళంతా నిండిపోయినా ఎవరు రామన్నారు. క్యాబ్ బుక్ చేసినా ఆటో బుక్ చేసినా ఎవరు రామంటున్నారు. ఒకడేమో బుక్ చేసుకుండి లైక్ నేను ఒక 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటాను, ఆ 2 కిలోమీటర్స్ దూరంలో మీరు రండి, మీరు వస్తే నేను పికప్ చేసుకుంటాను అన్నాడు. అక్కడ దాకా వెళ్ళే దారి ఏం కనిపించట్లేదు. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక రిక్షా వాళ్ళు ఉంటారు కదా, రిక్షా వాళ్ళు లైక్ 100 రూపీస్ తీసుకుని వాళ్ళు అక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్స్ తీసుకెళ్తున్నారు. వాళ్ళు జనాలు వెళ్ళే వాళ్ళందరూ అదే వెళ్తున్నారు. ఇంకా ప్రస్తుతానికి అదొక్కటే ఆప్షన్, వేరే ఆప్షన్ ఏమీ లేదన్నమాట. మేమిద్దరం కూడా ఇంకా అదే మాట్లాడుకుంటూ వెళ్ళాం. ఆ జంక్షన్ దగ్గరికి వెళ్ళాం. ఆ జంక్షన్ దగ్గరికి వెళ్తే అక్కడ దిగామన్నమాట. బాగానే దింపాడు, డబ్బులు ఇచ్చేసాం 80 రూపీస్ అంతా. ఇచ్చేసిన తర్వాత అది మేము అక్కడ బుక్ చేసుకున్నాం కదా, డైరెక్ట్ గుడి క్యాబ్ బుక్ చేసుకున్నాం. వాడు అక్కడికి వెళ్ళిన తర్వాత 500 కావాలి మాకు, 600 400 కావాలి, 500 కావాలంటున్నాడు. సో ఆ పక్కన వాళ్ళందరిని ఎంక్వైరీ చేస్తే ఇక్కడ నుంచి బస్సు వస్తుంది, డైరెక్ట్ బస్సు ఎక్కేసి వెళ్ళిపోండి అన్నారన్నమాట. వీడికి 300 ఇవ్వడం ఎందుకని చెప్పేసి ఇంకా బస్సు తీరా చూస్తే బస్ టికెట్ అంతా 30 రూపీస్ అంతే మనిషికి. బస్సు వెళ్ళి అటు లైక్ ఆపోజిట్ రోడ్లోకి వెళ్ళాలి, వెళ్ళిన 10 నిమిషాలకి బస్సు వచ్చింది. 30 రూపీస్ తీసుకున్నారు అంతే బస్ టికెట్. సో అక్కడ నుంచి 8 కిలోమీటర్స్ ఎంతో డిస్టెన్స్, 12 కిలోమీటర్స్ ఆ డిస్టెన్స్. అక్కడ దిగాం, గుడి దగ్గర అక్కడ దిగాము. కింద నుంచి మళ్ళీ పైకి వెళ్ళాలి. వెళ్ళడానికి బస్సు ఉంది, 10 రూపాయల టికెట్ అంతే. మేము అప్పుడే కింద దిగి ఇంకా పొద్దునుంచి ఏం తినలేదు కదా ఇంకా. సో ఇంకా నేను ఆ పక్కన భోజనాలు ఏదో ఉంటే లైక్ చిన్న ఏదో హోటల్ లాంటిది ఉంటే అందులో లైక్ అక్కడ ఏంటంటే నార్త్ ఈస్ట్ వాళ్ళు ఎవ్వరు పెరుగులు అవి ఏం వాడరు. వాళ్ళు హోటల్కి వెళ్ళినా మనకేమి ఇవ్వరు. నాకు జనరల్గా భోజనం చేస్తే పెరుగు అది వేసుకుంటాం అలవాటు అనమాట బాగా. సో అప్పుడు పక్కన ఒక 1/2 లీటర్ పెరుగు కొనుక్కుండి లైక్ వాళ్ళు పెట్టిన ఫుడ్ అన్నీ అందులో హాస్టల్ వెళ్ళి పెరుగు వేసుకుని శుభ్రంగా తినేసి ఆ 10 రూపాయల బస్సు ఎక్కేసి ఇద్దరం గుడికి వెళ్ళాం. సో గుడికి పైకి వెళ్ళేటప్పుడు కింద వాళ్ళు ఎవరో లైక్ పైనుంచి కిందకు వచ్చిన వాళ్ళకి 6 అవర్స్ పట్టింది, మాకు 5 అవర్స్ పట్టింది దర్శనానికి అంటున్నారు వాళ్ళు, చాలా రష్ ఉందని. అబ్బో చూద్దాంలే, మేము అప్పటికే 3:30 అంతా అయిపోయింది. లైక్ పైకి వెళ్దాం ఇంకా, ఎందుకంటే లైక్ పైకి వెళ్ళాము. పైకి వెళ్ళేటప్పటికి టెంపుల్ మూసేసి ఉంది, ఒక 1/2 అవర్లో తీస్తారు టెంపుల్ అని చెప్పేసి అన్నారన్నమాట. ఆ ప్రిమిసెస్ అంతా అక్కడ ఏంటంటే ఆ కామకాయ టెంపుల్ లైక్ శక్తిపీఠాల్లోనే కొంచెం స్కేరియస్ట్ శక్తిపీఠం అనమాట. సో అక్కడ క్షుద్ర పూజలు అటువంటివి అన్నీ చేసేవాళ్ళు కూడా చేస్తుంటారంట అక్కడ. సో మేకలు అవన్నీ చుట్టూరా మేకలు అవన్నీ ఉన్నాయి అక్కడ. సో అక్కడ ఈ లోపల చుట్టూరా ప్రిన్సెస్లో కొన్ని గుళ్ళు ఉంటాయి, ఆ గుళ్ళు చూద్దామని చెప్పేసి అలా వెళ్ళాం. ఈ లోపల ఇంకొకడు ఎవడో వాడుకోవడం వాలంటరీగా కనిపించాడు మాకు. నేను చూపెత్తాను అని చెప్పేసి లైక్ మాతోనే తిరిగాడు, మాతో ఫోటోలు తీసుకున్నాడు, మాట్లాడాడు. తర్వాత ఇక్కడ భోజనం సరే ఇలా అని చెప్పేసి లైక్ నేను మిమ్మల్ని తీసుకెళ్తాను చెప్పి ఒక చోటుకి తీసుకెళ్ళి ఇక్కడ భోజనాలు పెడతారు అది ఇది అని చెప్పేసి మీరు ఇక్కడే ఉండండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఎవరికో మనం దొరికేశారు అనుకున్నాం మేము. ఎంత అడుగుతాడో ఎందుకంటే అందరూ బ్రోకర్లే అలాగే ఉంటారు అక్కడ. వీడికి మేము దొరికేసాం. అన్నాడు, అన్న ఎందుకు వచ్చిందన్న మనం వెళ్ళిపోదాం అన్న. సరే అయితే అని చెప్పేసి అప్పుడు బయటకు వచ్చేసాం. ఇంకా వీడేదో స్కామ్లో ఉంది మనకి ఎందుకు వచ్చిందిలే అని. సో బయటకు వచ్చేస్తే ఆ ఆపోజిట్లోనే అప్పుడు చూసామేమో టికెట్లు ఇస్తున్నారు, అక్కడికి వెళ్ళి భోజనం చేయాలని చెప్పేసి. ఆల్రెడీ ఫుల్గానే తిన్నాము, కానీ అమ్మవారి ప్రసాదం కదా ఒకసారి లైక్ తిందామా, ఎందుకు వచ్చిందో అదృష్టం, పిలిచి భోజనం పెడుతున్నారు అని చెప్పేసి వెళ్ళా. నిజంగా చాలా బాగుంది భోజనం. సాంబార్ అన్నం లాంటిది ఏదో పెట్టారు, కూర సాంబార్ అన్నది పెట్టారు, పాపడు అది తినేసాం, శుభ్రంగా తినేసిన తర్వాత పక్కన గుళ్ళు ఉన్నాయి వెళ్ళాను. ఆ పక్కన ఒక లైక్ శివాలయంలా ఉంది, పురాతనమైందనమాట. లోపలికి వెళ్తే అందులో జెర్లు అవి కూడా పోతున్నాయి అక్కడ. అబ్బో రిస్క్ బాగానే ఉందని చెప్పేసి అలా చూసుకోండి, బాగానే ఉంది. ఇంకా ఒక 1 అవర్ అయ్యేటప్పటికి టెంపుల్ తీశారు. టెంపుల్కి వెళ్ళేటప్పటికి లోపలికి గర్భాలయంలోకి వెళ్ళడానికి 500 రూపాయలు అంత గవర్నమెంట్ టికెట్. అది కౌంటర్లో తీసుకోవాలి, కౌంటర్ అప్పటికే మూసేశారు.
సరే మేము మామూలుగా ఎదురు నుంచి ఫ్రంట్ నుంచి దర్శనం చేసుకున్నాం. బ్యాక్ నుంచి ఇంకొక విగ్రహం ఏదో ఉంటుందంట. నేను ఫ్రంట్ నుంచి దర్శనం చేసుకున్నాం అన్నమాట. చేసుకుని బయటికి వస్తే వీళ్ళు ఈ పంతులు కమర్షియల్ టు ద కోర్ కదా, మన ఇండియన్ టెంపుల్స్ అన్నీ కమర్షియల్ టు ద కోర్. సో ఒక పంతులు 500 కదా, మీరు 3000 రూపాయలు ఇవ్వండి, నేను 10 నిమిషాల్లో టికెట్ ఇచ్చి 10 నిమిషాల్లో దర్శనం చేస్తాను అన్నాడు. మాకు అంత భక్తి లేదులే, మాకు వద్దులే బాబు, ఏం వద్దు, మేము ఆల్రెడీ మామూలు దర్శనం చేసుకుని సరిపోతుందిలే అని దండం పెట్టుకోండి. ఇంకా ఆ రోజుకి ఇంకా అంతే, ఇంకా లోపలికి వెళ్ళలేదు, అక్కడ దర్శనం చేసుకుని ఇంకా హ్యాపీగా వచ్చేసాం. ఇంకా ఆ రోజుకి ఇంకా రూమ్కి వచ్చేసాం. నెక్స్ట్ డే పొద్దున్న కొంచెం వర్క్ చేసుకున్నాను. వర్క్ చేసుకున్న తర్వాత ఇంకా అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి నేను ఇంకా అక్కడ దగ్గరలో మ్యూజియం జూ ఉంది, జూకి వెళ్దామని మధ్యాహ్నం భోజనం చేసాము. అక్కడ కొట్టలో 100 రూపీసే, కానీ చాలా బాగుంది ఫుడ్, వెజిటేబుల్ ఫుడ్ చాలా బాగుంది. తిన్నామాట. తినేసిన తర్వాత ఆ జూకి వెళ్ళాం. జూ చాలా బాగుంది, అంటే పెద్ద జంతువులు అవి ఉండవు కానీ ఏదో అడవిలో ఉన్నట్టు ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. అందులో మళ్ళీ బ్లాక్ టైగర్ ఒకటి ఉంది, అవి బాగా పరిగెట్టుకుండి ఎడవటి చేత్తూ, పక్కనేమో స్వాన్లు అవి ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. జూలో బాగా ఎంజాయ్ చేసాం. నేను అరిశాను, అన్నీ చేశాను. సో తను కూడా ఇంకా అలా వచ్చి ఇంకా అయిపోయింది. సో తన చదువు విశేషాలు జాబ్లో పొందుతున్న ఎక్స్పీరియన్సెస్లో అన్నీ షేర్ చేసుకున్నాడు అన్నమాట. బాగానే మాట్లాడుకున్నామని అలా మాట్లాడుకుంటూ ఇంకా ఆ రోజుకి అది అయిపోయిన తర్వాత అక్కడ ఏదో చిన్న ఏదో గుడి లాంటి ఆశ్రమం ఏదో ఉంటే అక్కడ కూడా వెళ్ళాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూసాను ఏంటి అక్కడ ఏముంది అని చెప్పేసి. వాళ్ళు ఏదో ప్రసాదం, బంగాళదుంప కూరని ప్రసాదం కింద పెడుతున్నారు వాళ్ళు. వెళ్ళి తినేసి ఇంకా ఆ రోజుకి అలాగా ఆ లోకల్లో షాపింగ్ మాల్ అవి ఉంటే సరదాగా అలా చూసుకోండి రూమ్కి వచ్చేసాం. సెకండ్ డే ఎక్స్పీరియన్స్ అది. ఇంక మూడో రోజు తను వెళ్ళిపోయాడు. తను పొద్దున్నే ఇంక వేరే ట్రైన్ ఏదో పట్టుకుని వెళ్ళిపోతా అన్నాడు. తను వెళ్ళిపోయాడు, నేను ఒక్కనే ఉన్నా ఇంకా. సో కొంచెం వర్క్ చేసుకున్నా. మనకి లోకల్ ఫుడ్ తినే అలవాటు అది ఎంత బాగా ఎక్కువ కదా, చూసా అక్కడ. సో అక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ దూరంలో ప్యారడైజ్ అని ఒక ఫుడ్ రెస్టారెంట్ ఉంది. అది చాలా ఫేమస్, అంటే చూసాను చాలా బాగుంది. అక్కడికి వెళ్ళా. నిజంగా చాలా ఫిష్ ఇచ్చాడు, చికెన్ ఇచ్చాడు, మటన్ ఇచ్చాడు. 650 రూపీస్ చేశాడు, చార్జ్ చేశాడు. ఫుడ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉందన్నమాట. చాలా బాగుంది థాలి, అస్సాం స్పెషల్ థాలి. సో తినేసాను అక్కడ. అక్కడ నవగ్రహ టెంపుల్ అని చెప్పేసి ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్కి వెళ్ళా. ఆ టెంపుల్ బాగుంది. ఆ లోపల ఏంటంటే నవగ్రహ అంటే నేను ఏదో అనుకున్నా, లోపలికి వెళ్తే అంత చీకట్లో ఉంటుంది అన్నమాట మొత్తం. ఆ చీకట్లో 9 శివలింగాలు ఉంటాయి. 9 శివలింగాలకి ఆ నవగ్రహాల్లాగా చీకట్లోనే పూజలు చేస్తూ ఉంటారు చాలామంది. నేను వీడియో అది కూడా తీశాను, ఎవరేం ఆడలేదు. చాలా బాగుంది. ఆ టెంపుల్ దగ్గర కొంచెం స్పెండ్ చేశాను. తర్వాత అక్కడ ఆ రోజు అలా అయిపోయింది. ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే ఇంకా అక్కడ పైకి వెళ్ళాలంటే కొంచెం దూరం, ఒక బస్సు దిగి అదంతా నడుచుకుని వెళ్ళేటప్పటికి కొంచెం దూరం ఉన్నాక వేరే వాళ్ళు ఎవరు లిఫ్ట్ ఇచ్చారు. ఎక్కడికి వెళ్ళినా మనకి లిఫ్ట్ ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా, లిఫ్ట్ తీసుకుని బస్సులు ఎక్కి ట్రాన్స్పోర్ట్లో అవన్నీ బాగానే దొరుకుతాయి. అస్సాంలో అంత పెద్ద ప్రాబ్లం ఏమి పడవసరం లేదు ట్రాన్స్పోర్ట్కి. ర్యాపిడోలు అవన్నీ దొరుకుతాయి అన్నమాట, మనం బుక్ చేసుకోవచ్చు. బాగానే ఎక్స్పీరియన్స్ అయింది నాకు అది. పైకి ఎక్కాలన్నమాట. ఎక్కాను, అంత అయిపోయింది. ఫుడ్ కూడా ఎంజాయ్ చేశాను. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఇంకా అక్కడ మ్యూజియం కూడా మస్ట్గా ఎక్స్ప్లోర్ చేయాల్సిన మ్యూజియం. ఆ లోకల్ కల్చర్ కానీ వాళ్ళ ట్రెడిషన్ కానీ అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తారు. ఆ మ్యూజియం కూడా ఎక్స్ప్లోర్ చేస్తాం. అక్కడ మహామాయ అని చెప్పేసి ఒక 100 సంవత్సరాలు ఓల్డెస్ట్ హోటల్ ఉంది అస్సాం. చిన్నగానే ఉంటుంది, పెద్ద ఏమి ఉండదు అది. సో మీల్స్ కూడా 70 రూపాయలు ఎంతో, అంతే. అలా బిర్యానీ, ఒక ఫ్రై బిర్యానీ లాంటి వెజ్ బిర్యానీ ఇది ఒక 50 రూపాయలు ఎంతో. అది ఆ రోజు నేను వెజ్ తింటాను. ఆ వెజ్ బిర్యానీ ఇది ఫుడ్ మొత్తం 10 రూపీస్ అంత తీసుకున్నారు అంతే. మళ్ళీ పెరుగు ప్యాకెట్ తెచ్చుకుంటే శుభ్రంగా తినేసాను నేను. అంటే అక్కడ టేస్ట్ చేయాలి అంతే. అట్లా వాళ్ళ అబ్బాయి నడుపుతున్నాడు అంటే అది. సో నడుపుతున్నాడు, ఒకసారి టేస్ట్ చేద్దామని వెళ్ళి టేస్ట్ చేశాను. చాలా బాగుంది. అక్కడ నుంచి మ్యూజియం అన్నీ చూసుకుంది. అక్కడ ఇంకొక ప్లేస్ ఏంటంటే బ్రహ్మపుత్ర రివర్ ఉంటుంది. సో ఆ రివర్ మీద
బోట్ ట్రెక్కింగ్. యాక్చువల్గా మామూలు రోజు ఏంటంటే ఆ రివర్ మధ్యలో ఒక గుడి ఉంటుంది, ఆ టెంపుల్ దగ్గర ఆపుతారు, అక్కడ తీసుకెళ్తారు. కానీ వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల ఆ వాటర్ ఫ్లో తగ్గేదాకా అక్కడ ఆపరు, బోటింగ్ తీసుకెళ్తారు అన్నారన్నమాట. ఓకే సరేలే అయితే ఏం చేస్తాం అని చెప్పేసి బోటింగ్ ఎక్కుతామని ఎక్కా. నాకు నాతో ఒక ఫ్యామిలీ వేరే వాళ్ళు ఎవరో లైక్ యూపీ నుంచో ఎక్కడి నుంచో ఒక ఫ్యామిలీస్ వచ్చారు, అందులో 3 బుడ్డగాళ్ళు. సో వాళ్ళతో కూర్చొని సరే మీరేనా ఈరోజు ట్రావెల్ పార్ట్నర్స్ అని చెప్పేసి వాళ్ళతో కౌళ్ళు చెప్తే ఏం చదువుతున్నారా ఏంట్రా అంటే అన్నీ మాట్లాడుకుంటే వాళ్ళు చెప్పారు. బాగా ఎంజాయ్ చేసాం. కొంచెంసేపు అలా కూర్చున్న తర్వాత లైక్ వాళ్ళ స్టార్ట్ అవుతుంది, వాళ్ళు బోరింగ్. వాళ్ళకి ఏంటంటే అక్కడ కింద స్నాక్స్ కావాలి, వాళ్ళకి స్నాక్స్ లేవు, వాళ్ళు అమ్మట్లేదు. స్నాక్స్ లేదు కదా, నాకు బోర్ కొడుతుందని చెప్పేసి వాళ్ళు అటు ఇటు తిరుగుతున్నారు అన్నమాట. ఇంక వదిలేసి వెళ్ళిపోయి బోర్ కొడుతుంది నాకు, అసలు ఏం నచ్చలేదు. స్నాక్స్ లేనందుకు వాళ్ళకి ట్రిప్ నచ్చలేదు. బాగున్నారు. వాళ్ళతో ఫోటోలు అవి తీసుకున్నాను, కొంచెం మాట్లాడాను, వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడాను నేను. సో అంతా మాట్లాడిన తర్వాత హ్యాపీగా ఓకే. 1/2 అవర్ ట్రిప్, కానీ ఛార్జ్ 200 రూపీస్ చేశారు, కొంచెం అది ఎక్కువ ఛార్జ్ అది. సో అక్కడ నాకు మళ్ళీ ఇంకొక రెస్టారెంట్ హెరిటేజ్ కోరిక అని చెప్పేసి, అది లైక్ చాలా బాగుంది, ఫుడ్ చాలా బాగుంది అన్నమాట. ఆ చెఫే 10 years ఎక్స్పీరియన్స్ చెఫే లైక్ హోటల్ పెట్టుకుండి నడుపుకుంటున్నాడు అన్నమాట. అవసరం ఫుడ్. వీళ్ళందరూ చెఫ్ల దగ్గరికి వెళ్ళి కూడా ఫోటో తీసుకున్నా. నాకు ఏంటంటే ఒక అలవాటు నేను నేర్చుకున్న ట్రావెలింగ్లో ఎక్స్పీరియన్సెస్లో ఏంటంటే, నాకు ఫుడ్ నచ్చకపోతే సైలెంట్గా వచ్చేస్తాను, ఇంకేం మాట్లాడను. ఫుడ్ నచ్చితే మాత్రం వాళ్ళని అప్రిషియేట్ చేసి ఆ చెఫ్ దగ్గరికి వెళ్ళి డెఫినెట్గా మ్యాక్సిమం ఫోటో తీసుకున్నాను ట్రై చేస్తాను. నేను వాళ్ళు రిక్వెస్ట్ చేస్తాను అట్లీస్ట్ నాకు ఫోటో కావాలి అని చెప్పేసి. అదొక ఆనందం, అది నేను వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ అనుకుంటున్నాను అంతే. ఎందుకంటే వాళ్ళు ఇచ్చేది మనకి సంబంధం లేని వ్యక్తులు మనకి మంచిగా చేసి పెట్టి, ఈవెన్ నువ్వు డబ్బులు ఇచ్చినా సరే అందరూ అన్ని చోట్ల బాగా చేయరు కదా. సో కొంచెం క్వాలిటీ ఇచ్చి ఫుడ్ ఇచ్చి నచ్చారు నాకు. సో అలా వెళ్ళి ఫోటోలు తీసుకున్నాను. ప్యాడేజ్లో తీసుకున్నాను, ఇక్కడ తీసుకున్నాను అనమాట. లైక్ ఆ మహామాయలో కూడా వాళ్ళకి 100 years కదా, సో వాళ్ళు కూడా అక్కడ కూడా తీసుకుండి అలా కొన్ని మెమరీస్ చాలా బాగున్నాయి అక్కడ. సో ఆ రూమ్ కూడా హాస్టల్ రూమ్ కూడా బాగానే ఉంది, వైఫై ఉంది, అన్నీ ఉన్నాయన్నమాట. సో నాకు ఇంకొక 1 day బ్యాలెన్స్ ఉంది అక్కడికి కావస్తే, 1 day ఉండొచ్చు, కానీ నేను ముందే పే చేసేసాను, నేను ఉండిపోతానేమో అని చెప్పేసి. సో కాకపోతే నేను అక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్దాం అనుకున్నాను, మాజూలి అనే ప్లేస్కి. సో మాజూలి అనే ప్లేస్ ఏంటంటే ప్రపంచంలోనే బిగ్గెస్ట్ రివర్ ఐలాండ్, అది ప్రపంచంలోనే ఇంకెక్కడా లేదు. ఆ ప్లేస్కి వెళ్ళాలని డిసైడ్ అయ్యాను నేను. సో అందుకే ఇంకా ఫ్రైడే నైట్ బయలుదేరితే లైక్ శనివారం ఆదివారం కలిసి వస్తుంది కదా, నేను అన్నీ చూసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయ్యాను నేను. స్టార్ట్ అయితే అది లైక్ మరీని అని చెప్పేసి ఒక హోటల్కి, ఒక రైల్వే స్టేషన్, అక్కడ నుంచి లైక్ నైట్ ఎక్కితే గౌహటిలో నైట్ 8-9 ఆ టైంకి ఎక్కితే తర్వాత రోజు మార్నింగ్ 7:30-8 ఆ టైంకి దిగుతాం అన్నమాట. సో లక్కీగా టికెట్లు దొరికినాయి నాకు. నైట్ ఎక్కేసాను, మార్నింగ్ దిగేసాను. స్టేటస్లు పెట్టినట్టు ఉంటాయి కానీ ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళడం చాలా లైక్ కొన్ని లైక్ నేను 10 నిమిషాలు అరగంటలో స్టేటస్లు పెట్టినట్టు ఉంటాయి, కానీ అవి చాలా లాంగ్ ప్రాసెస్లో చాలా దూరం ప్రయాణించాల్సి వస్తుంది, చాలా చోట్ల తిరగాల్సి వస్తుంది అన్నమాట. సో పొద్దున్నే అక్కడ 7:30-8కి దిగాను నేను. మార్నింగ్ దిగా. నాకు ఎక్కడ ఉండాలో కూడా ఏమీ ఐడియా లేదు, ఎలా వెళ్ళాలో కూడా నాకు తెలియదు. అక్కడ నుంచి అక్కడికి అంటే నేను మ్యాప్లో చూస్తే ఆ మరీని అనే జంక్షన్ దగ్గర నుంచి ఒక 60 kilometers దూరంలో ఆ ఐలాండ్ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ దొరుకుతుంది అంతే. అంతవరకు రీసెర్చ్ చేశాను, అంతకుమించి నేను ఎక్కడ ఉండాలో ఏంటి అనేది నాకు తెలియదు. నేను దిగిన తర్వాత స్టేషన్లో లైక్ ఫస్ట్ లైక్ నాకు తెలియని ఊర్లో కొంచెం రిస్క్ ఊర్లు ఉన్నాయంటే రిటైర్ రూమ్స్లో, నాకు తెలిసి మీకు రిటైర్ రూమ్స్ అంటే తెలిసే ఉంటుంది. రిటైర్ రూమ్స్ అంటే జనరల్గా రైల్వే వాళ్ళ దగ్గరే హోటల్స్ లాగా రూమ్స్ ఇస్తారన్నమాట వాళ్ళు. అంటే మనం ఆల్రెడీ రిజర్వేషన్ చేసుకుంటే ఆ పిఎన్ఆర్ నెంబర్ పెట్టుకొని మనం ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు, వాళ్ళని కూడా అడగచ్చు. సో వాళ్ళకి సరిగ్గా చెప్పలేదు నాకు సమాధానం. అలా బయటకు వచ్చాను నేను. బయటకు వస్తే ఎక్కడికి వెళ్ళాలి అంటున్నారు. నాకు అక్కడ ఏమీ సరిగ్గా ఫెసిలిటీస్ కనిపించలేదు, ఏం కనిపించట్లేదు. చిన్న పల్లెటూరులాగే ఉంది, నాకు ఏం కనిపించట్లేదు.
సో అలా రోడ్ మీదకి వచ్చేటప్పటికి ఒక రైల్వే స్టేషన్ క్వార్టర్స్లో ఏదో కనిపించింది. ఆ క్వార్టర్స్లోకి వెళ్ళాను నేను. ఇది ఏంటంటే ఇక్కడ ఏమైనా రూమ్స్ ఉంటాయి, అది ఉంటాయంటే ఇక్కడ ఎందుకు ఉంటాయి, స్టేషన్లోనే ఉంటుంది ఎట్టారేమో, అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేయని చెప్పారు ఒక రైల్వే ఆయన. ఓకే, నాకు అప్పటిదాకా తెలియదు కదా సార్. నేను అప్పుడు మళ్ళీ వెళ్ళాక సో అప్పుడు నేను ఆన్లైన్లో చూసా. అప్పుడు నా పిఎన్ఆర్ నెంబర్ ఉంది కదా, నాకు రిజర్వేషన్ ఉంది ఆల్రెడీ. సో పిఎన్ఆర్ నెంబర్ పెట్టి చేస్తే డబల్ రూమ్ ఉందన్నమాట. ఒకటి తక్కువే ఉంటాయన్నమాట. 600 700 మీకు పర్ డే ఇచ్చేస్తారు. 12 hours ఇస్తారు, 24 hours ఇస్తారు. నా లక్ దొరికింది అక్కడ స్టేషన్లోనే. స్టేషన్ ప్లాట్ఫామ్ పక్కనే వాళ్ళ స్టేషన్లోనే అనమాట, ఇన్సైడ్ స్టేషన్లోనే రూము. సో వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు కదా, తాళం ఇచ్చేసి ఇల్లు అన్నారు. ఇల్లు ఇంకా లక్కీగా బాగానే దొరికింది నాకు రూము అని చెప్పేసి ఆ రూమ్లో పడేసి లగేజ్ అంతా. టిఫిన్ లైక్ ఆ స్టేషన్లో ఎలా ఉంటుందని, స్టేషన్లో లైక్ నేను చెప్తున్నా, లైక్ ఎంటైర్ నార్త్ ఈస్ట్లోనే చీపెస్ట్ దోశ అక్కడ తిన్నాను నేను. లైక్ 20 రూపాయలకి మసాలా దోశ ఇచ్చారు అక్కడ. సో ఇంకెక్కడ లైక్ మినిమం 100-150 రూపీస్ తక్కువ ఎక్కడ దోశ లేదు నార్త్ ఈస్ట్ మొత్తం మీద. ఆ మరిన్ని అనే ప్లేస్లోనే నేను తిన్నాను. 20 రూపీస్ పర్ దోశ. సో ఇంకా లైక్ వడ ఇడ్లీ కూడా 20 రూపీస్ అనమాట. అంత చీప్గా అక్కడ అందిస్తున్నారు వాళ్ళు. నార్త్ ఈస్ట్ మొత్తం మీద ఇంకెక్కడ కనిపించలేదు నాకు. సో ఆ రోజు తిన్నా, అది కూడా బాగానే ఉంది. చట్నీలు అవి పలుచగా ఉన్నాయి. సమ్వాట్ బెటర్. ఇట్స్ ఓత్ ఫర్ 20 రూపీస్. బాగానే అనిపించింది నాకు. సో ఆ రోజుకి ఇంకా అక్కడే తినేసి లైక్ దోశలు అవి తినేసి ఇంకా అక్కడ నుంచి ఎలా తెలియదు కదా, లగేజ్ పడేసాను రూమ్లో. తాళాలు వేసుకుని బయలుదేరా. వెళ్తే వాళ్ళు చెప్పారు నేను ఎలా మజూలు వెళ్ళాలంటే జోర్డాన్ అని చెప్పేసి ఒక ప్లేస్కి వెళ్ళాలి. అక్కడ నుంచి ఒక 25-30 కిలోమీటర్స్. అక్కడ నుంచి నువ్వు మళ్ళీ వేరేది పట్టుకుని వెళ్ళాలి. అక్కడికి వెళ్తే అక్కడ నుంచి నువ్వు బోట్, నాకు ఆ బోట్ ఎక్కి వెళ్ళాలి అంటే ఐలాండ్ అనే ఒక ఐడియా ఉంది, కానీ బోట్ ఎక్కి ఎలా వెళ్ళాలి అది కూడా నాకేం తెలియదు. ఏదో పిచ్చోలా వెళ్ళిపోతాను అంతే ఎక్కడికి వెళ్ళినా. సో లక్కీగా ఒక ఆటోడు అలా నడుచుకుంటే ఎక్కడికి వెళ్ళినా నాకు ఫెసిలిటీస్ బాగానే ఉంటాయన్నమాట. అన్నీ దేవుడు నా గురించి, నీకు ఎందుకు చూడండి అక్కడ రూమే దొరకదా అని నా భయపడ్డాను. నీకు ఎందుకురా, నేను ఉన్నాను కదరా, నేను చూపిస్తాను కదా అన్నట్టు చూపించాడు ఆయన. అక్కడ రిటైర్ రూమ్ ఇప్పించాడు. ఎక్కడికి వెళ్ళినా ఇన్ని ట్రిప్పులు కానీ ఏం చేసినా కానీ అడవులోకి వెళ్ళినా దేవుడు నాకు ఏదో ఒక దారి, నేను రమ్మన్నాను కాబట్టి నేనే నీకు దారి చూపిస్తాను, నువ్వు నన్ను నమ్ము. నేను బ్లైండ్గా నమ్మేస్తాను అంతే. డెస్టినీని దేవుని లైక్ ఏమీ చూసుకోను. ఎందుకంటే నేను అదే చెప్తాను, నాకు వెళ్ళిపోతాను నేను ఆటోమేటిక్గా ఆయనే చూపిస్తాడు. ఆయన రమ్మన్నాడు కదా, ఆయన తీసుకెళ్తాను. నేను వెళ్తున్నా ప్రతి చోటు కూడా నాకు సంబంధం లేదు, నేను ఏది ప్లాన్ చేసుకోలేదు. మీరు తీసుకెళ్తున్నారు, మీరే చూపిస్తారు అంతే. లేకపోతే చూడండి అంత అడవిలో కూడా నాకు అక్కడ దొరికింది, రూమ్ దొరికింది. సో అక్కడ వెళ్ళినంటనే ఆటోడు సరే అక్కడ దాకా వెళ్తాను అన్నాడు. సో అక్కడ దాకా తీసుకెళ్తానంటే లైక్ 60 రూపీస్ 50 రూపీస్. ఆ స్టార్ట్ అవుతున్నప్పుడు అబ్బా పక్కనంతా కాఫీ టోటల్ బాగుంది, వ్యూ అంతా చాలా బాగుంది. ఒక 45 మినిట్స్లో దింపేశాడు ఒక జంక్షన్ దగ్గర. ఆ జంక్షన్ దగ్గర నుంచి నాట్సాయి అని ఏదో ఉంటుంది, నాట్సాయి ఏదో ఊరు ప్లేస్ ఉంటుంది. అక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్లు. అక్కడికి వెళ్తే అక్కడ నుంచి బోట్ ఉంటాయన్నమాట. వెళ్ళంటనే చెప్పారు నాకు ఆటోడు, అక్కడ ఆపోజిట్లోకి వెళ్ళు, అక్కడ ఆటో దొరుకుతుంది నీకు, అక్కడ నుంచి వెళ్ళాలి అని చెప్పాడు. సో నాకు అప్పటికే లైక్ 9:30 ఆ టైం కల్లా అక్కడికి వెళ్ళిపోయాను నేను. అక్కడికి వెళ్ళిపోతే ఒక ఆటోడు కూర్చోమన్నాడు, అందులో బండిలో కూర్చోమని. అరగంట అవుతుంది, 40 నిమిషాలు అవుతున్నాడు, కదలట్లేదు, ప్యాసింజర్లు అందరూ రావాలి. మళ్ళీ వాడు అంటాడు కదా, నేను తీసుకెళ్తాను కదా నీకెందుకు, లాస్ట్ది 11:40కి లాస్ట్ది, ఆ టైంకి నేను తీసుకెళ్తాను అంటాడు. నాకేమో భయం, మిస్ అయితే ఇంకా రోజంతా వేస్ట్ అయిపోయింది కదా, దాని గురించి నేను వచ్చాను అని చెప్పేసి నాకు భయం. సో నేను అమ్ముకుంటే పని అయ్యేటట్లు లేదని చెప్పేసి దిగిపోయి అలా నడుచుకుంటే ఎదురుకి వెళ్ళిపోతే వాడవడో నేను ఎక్కించుకుంటానని చెప్పి ఎక్కించుకుంటే కరెక్ట్గా లైక్ 11:15 అయ్యింది. 11:20కి ఆ బోట్ బయలుదేరుతుందంటే 11:15కి నేను అక్కడికి వెళ్ళాను. వర్షం అవుతుంది, గట్టిగానే వర్షం అవుతుంది. సో ఆ వర్షంలో ఇంకా తడిసిపోతానే టికెట్ అంతా 40 రూపీస్ టికెట్ అంతే అక్కడికి వెళ్ళడానికి. టికెట్ తీసుకుంటే నేను దిగిపోయాను కదా, ఆడు కూడా వచ్చి చూసావా నేను కూడా రైట్ టైంకి తీసుకొచ్చానని చెప్పి వేరే ప్యాసింజర్ని తీసుకొచ్చి, చూసావా భయ్యా నువ్వు వెళ్ళిపోయావు, నేను మాకు తీసుకొచ్చాను చూడని చెప్పి అన్నాడు. సర్లే భయ్యా ఓకే అయితే గుడ్ అని చెప్పేసి ఇంకేం చేస్తాం, నేను వెళ్ళిపోయాను బోట్లోకి.
వర్షం వస్తుంది, వర్షంలో వెళ్ళిపోయామాట 40 రూపీస్. కానీ నేను 200 ఇచ్చి అరగంట సేపు తిరిగాను నేను ఇక్కడ గౌహటిలో. ఇక 40 రూపాయల టికెట్ ఆ మజూలీకి వెళ్ళడానికి, 1.5 అవర్ జర్నీ. సూపర్ ఎక్స్పీరియన్స్. బోట్లో అలా వెళ్తూ ఉంటే కొంచెంసేపటికి వర్షం కూడా తగ్గింది. బయటకు వచ్చి చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తావు. అంటే ఇంకా అందులో లైక్ వెహికల్స్ అన్నీ పెట్టుకుంటే వెళ్తుంటారు అన్నమాట పెద్దది. సో రిటర్న్ ఎన్నింటికంటే 3:30కి లాస్ట్ అన్నాడు. ఓకే సరే అయితే నేను అక్కడికి వెళ్ళేటప్పటికి 12:30 అయ్యింది. 12:30కి దింపారు. నాకు తెలీదు అది ఐలాండ్ అంతే, అది ఏముంటాయో అక్కడ ఏం తిరగాలో ఎక్కడికి ఉంటాయో అది కూడా నాకు తెలియదు. దింపేశారు 12:30కి. దిగిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియదు. అక్కడ నుంచి ఊళ్ళోకి వెళ్ళాలి అంట. అక్కడ 4-5 ఊర్లో, నాకు ఐలాండ్ అనేది తెలుసు కానీ అదొక ఊర్లో, అదొక జిల్లా. ఐలాండ్ అనేది అదొక జిల్లా కూడా, మజులీ అనేది ఒక జిల్లా. అందులో మళ్ళీ వేరే వేరే ఊర్లు ఉంటాయి. అక్కడికి వెళ్ళాక నాకు తెలిసింది అది వేరే వేరే జిల్లాలు ఉంటాయి, వేరే వేరే ఊర్లు ఉంటాయి, ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలని. నాకు అది కూడా తెలియదు. దిగిన తర్వాత ఓహో ఇదా సినిమా అని చెప్పేసి అప్పుడు ఏదో ఆటో ఎక్కేసి ఆడేదో ఊరు చెప్పాడు. ఆ ఊరు చెప్తే తీసుకెళ్ళిపోమన్నా ఆటోకి. ఏ ఊరో తెలీదు, నాకేం తెలీదు. ఏదో ఐలాండ్ చూడడానికి వచ్చాను అంతే, ఐలాండ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చాను, వెళ్ళిపోవాలంతే అని చెప్పేసి స్టార్ట్ అయిపోయాను నేను. ఎక్కేసాను ఆటో. అది ఎక్కేసి ఆడు ఎక్కడో చెప్పాడు అక్కడ సరే అయితే అక్కడే దింపేసే అన్నాను. ఆ ప్లేస్కి ఎందుకు వెళ్తున్నాను, అక్కడ ఏముంటాయో ఏమీ తెలియదు నాకు. ఇలా నేను ఒక 1/2 అవర్ జర్నీలో లైక్ అక్కడ ఇల్లులు కల్చర్ అంతా ఎలా అంటే కింద ఇల్లులు ఉండవు అనమాట, ఒక ఫ్లోర్లో కట్టుకుంటున్నారు. లైక్ బాగానే అంటే కొంచెం డిఫరెంట్ కల్చర్ అంతా బాగానే ఉంది. సో ఒక 1/2 అవర్ జర్నీ చేసిన తర్వాత ఇదే లాస్ట్ అని చెప్పేసి దింపాడు. 50 రూపీస్ తీసుకున్నాడు. ఓకే అయితే దిగిన తర్వాత ఏం చేయాలి చూస్తే, దిగిన తర్వాత ఫస్ట్ భోజనం టైం అయింది కదా, ఆకలి అవుతుంది. పొద్దున్న నుంచి ఏం తినలేదు. పొద్దున్న లైక్ ఇంకా ఆ దోశ తినేసాను కదా, మధ్యలో ఇంకా ఆకలి అవుతుంది. ఎక్కడైనా భోజనం దొరుకుతాయి, ఏం దొరుకుతాయి అంటే ఏం చెప్పలేదు వాళ్ళు. నాకు తెలీదు, అలా చూడు అంటున్నారు వాళ్ళు. సరే అయితే ఏం చేద్దాం ఇంకా అని చెప్పేసి అలా ఇక్కడ ఏముందంటే అక్కడ ఒక ఆశ్రమం ఏదో ఉంది, అది చూడు అన్నారు. సో అలా నడుచుకుంటూ వెళ్తున్నాను నేను. అంటే ఎక్కడికి వెళ్ళాలో ఏం చూడాలో నాకు క్లారిటీ లేదు. అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఆ నేచర్ చాలా బాగుంది, ఊరు చాలా బాగుంది, చాలా మంచి గాలి, మంచి లైఫ్ వాళ్ళది అక్కడ. సో అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక కార్ వాష్ దగ్గర ఒక అతను వెయిట్ చేస్తుంది. నేను అడిగాను ఇక్కడ ఏమనంటే అతను నాకు ఇక్కడే ఒక రిసార్ట్ ఉంది, నువ్వు కావాలితే ఇక్కడికి రా, నీకు భోజనం అన్నీ నేను అరేంజ్ చేస్తానని చెప్పి అతని కార్డు అతని ఫోన్ నెంబర్ ఇచ్చాను నాకు. సరేనండి అంటే నేను చెప్పాను మళ్ళీ నాకు 3:30కి రిటర్న్, ఈరోజు ఇక్కడ ఉండలేను నేనేమీ ప్రిపేర్ అయ్యి రాలేదు, మళ్ళీ నాకు వేరే ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోవాలి నేను, లైక్ నాకు మళ్ళీ నైట్కి ట్రైన్ ఉంది, మళ్ళీ వెళ్ళాలని చెప్పేసి చెప్పాను నేను. ఆ తర్వాత రోజు మార్నింగే ట్రైన్ అనమాట, నాకు సాయంత్రం కల్లా అక్కడికి వెళ్ళిపోవాలి, తర్వాత రోజు మార్నింగే నాకు ట్రైను అని చెప్పాను. సో అక్కడ నేను ఉండలేను. నాకు తెలిసి ఉంటే నేను ముందు ప్లాన్ చేసుకుని ఒక రోజు ఉండేలా అక్కడ ఉండాలి ఖచ్చితంగా. 1 రోజు 2 రోజులు ఉంటే అక్కడ లోకల్ ఫుడ్, లోకల్ ప్లేసెస్ అవన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు అక్కడ చాలా బాగా. సో అక్కడ ఇంకా ఏమీ లేకపోయేసరికి ఇప్పుడు ఏం చేశాను నేను, సరే అప్పుడు ఆయన చెప్పారు 3 అవర్స్లో నువ్వు నా దగ్గరకు వచ్చి మళ్ళీ ఇవన్నీ చేయాలంటే చాలా కష్టం అవ్వదులే, సో మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు రా, ఇక్కడే దగ్గరలో ఏమైనా ఉంటే తినేసేయి అని చెప్పేసి. సో అక్కడ ఏదో ఒక ఆశ్రమం ఉంటే వెళ్ళాను నేను. చాలా అంటే చాలా బాగుంది, మొక్కలు అవన్నీ. సో అదేదో అక్కడ ట్రెడిషనల్గా ఉంది, లోపలికి వెళ్ళాను నేను. సో మంచినీళ్ళు అవన్నీ తాగేసి లైక్ బోర్ వాటర్ అన్నమాట, అవి కూడా చాలా బాగుంది. సో అక్కడ లైక్ నడుస్తున్నారు కదా స్టూడెంట్స్, వాళ్ళందరూ వాళ్ళు ట్రెడిషనల్ డ్రెస్లో వస్తున్నారన్నమాట, లైక్ అస్సామీ ట్రెడిషనల్ డ్రెస్. చాలా క్యూట్గా ఉన్నారు అందరూ, చాలా బాగుంది ఎక్స్పీరియన్స్, చాలా బాగుందన్నమాట. అక్కడంతా చాలా ప్రశాంత వాతావరణంలో ఉంది. ఎంత నచ్చిందంటే అక్కడే ఉండిపోవాలి 2-3 రోజులు అన్నట్టు. నిజంగా నాకు అవకాశం, నేను అడిగాను నేను ఈ ఆశ్రమంలో ఉండడానికి అవకాశం ఉంటుందంటే ఉండొచ్చు, ఏం ప్రాబ్లం కాదు అంటే, ఎంతో డబ్బులు తీసుకుంటారో ఉండొచ్చు అనమాట. చాలా బాగుంది. సో అలా బయటకు వచ్చాను నేను, అలా తిరుగుతున్నాను నేను. సో ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఆ ఎక్స్ప్లోర్ అంటే అక్కడ వేరే ప్లేసెస్ ఏం కాదు, రోడ్డు మీద అలా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఒక చోట ఒక హోటల్ ఉంది, పైకి వెళ్ళి అక్కడ కూడా 100 రూపీసే ఫుడ్, కానీ చాలా బాగుంది అస్సామీ ఫుడ్. అవి ఆలు కర్రీ, అవే కర్రీస్ అవే ఇస్తారు కానీ చాలా టేస్టీగా ఉంది. తిన్నాను నేను, చాలా బాగుందండి అని చెప్పేసి లైక్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి ఆ కింద అక్కడ లైక్ ఎక్కడ ఉంటే అక్కడ ఫ్రూట్స్ అవన్నీ తినడం అలవాటు. మా ఊరికి అంటే
వాడు 30 రూపీస్ 40 రూపీస్ నాకు 20 రూపీస్కి 20 రూపీస్కి అని చెప్పేసి మళ్ళీ ఒక 20 రూపీస్కి ఒక మామిడికాయ కొనుక్కుంటే శుభ్రంగా తింటాం. అంటే నాకు అక్కడ 2 అవుతుంది, నేను 3:30 కల్లా అక్కడ క్యాచ్ చేయాలి. వాడు చెప్తున్నాడు, ఈరోజు నీకు ఇంకేం ఉండవు, నువ్వు నాతో పాటు వచ్చి అలా అలా అని చెప్పాడు నన్ను తీసుకొచ్చినోడు. సర్లే ఇవన్నీ చూసుకుని వస్తానులే, ఏదైతే అది అవుతుందిలే, నా మీద నాకు నమ్మకం, ఎలా వచ్చేస్తానులే అని చెప్పేసి ఒక నమ్మకం కదా మనకి. అదృష్టానికి నేను బ్రాండ్ అంబాసిడర్ కదా. సో అందుకే వాళ్ళు అప్పుడు ఏం చేశాను, నేను ఇంకా అది మామిడికాయ తింటూ అలా నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ ఒక 15 కిలోమీటర్ల దూరంలో వచ్చేసాను నేను. అక్కడి నుంచి అలా నడుచుకుంటూ వెళ్తుంటే పొలాలు కనిపించింది నాకు. ఆ సైడ్ దిగి అలా పొలంలోకి వెళ్ళాను నేను. పొలంలోకి వెళ్తే అబ్బాబ్బాబ్బా ఆ వ్యూ ఉంది. ఒక తాత ఉన్నాడు, ఆయన ఆ తాత దగ్గరికి వెళ్ళి, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మీరు, ఏం చేస్తున్నారు ఇక్కడ అని అడిగాను. నేను ఒక 40 సంవత్సరాల నుంచి ఉంటున్నాను ఇక్కడ, ఇదంతా చాలా అసలు మాకు చాలా బాగుంటుంది ఇక్కడ, చాలా హ్యాపీ అన్నారు. ఓకే అయితే బాగున్నారు. అయితే ఏంటి మీకు ఎక్కడ నన్ను అడిగితే ఇలా హైదరాబాద్ మీకు తెలుసా హైదరాబాద్ అంటే, మా అబ్బాయి ఒక 2 సంవత్సరాలు అక్కడ జాబ్ చేశాడు, ఆ ఆవు కూడా చాలా ముచ్చటగా ఉంది. సరే అయితే రండి అని చెప్పేసి ఆయనతో ఫోటో దిగి చాలా బాగుంది, ఇక నేను రోడ్డు మీదకి వెళ్ళాలంటే ఆయన వచ్చి చార్జ్ చూపించాడు నాకు, ఇలా వెళ్ళాలి ఇలా వెళ్ళు అని చెప్పేసి. అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఒక ఇంట్లోంచి ఇంటి వాళ్ళ సందులోంచి పైకి వెళ్ళాలన్నమాట. అలా వెళ్తే ఒక ఆయన ఉన్నారు, మంచినీళ్ళు ఉండేవాడిని, మంచినీళ్ళు కావాలంటే వాళ్ళ ఇంట్లో మంచినీళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు నాకు. బాటిల్ ఇచ్చేసి పట్టుకెళ్ళిపో, బాటిల్ ఉంచేసుకొని నీ దగ్గర ఉంచేసుకో బాటిల్ అని చెప్పేసి బాటిల్లో వాటర్ ఇచ్చారు. వాటర్ తాగేసి వాళ్ళతో కొంచెంసేపు కవర్లు చెప్పేసి పైకి వచ్చి నిమ్మకాయ చెట్లు, అక్కడ నిమ్మకాయలు అన్నీ పొడుగ్గా ఉంటాయన్నమాట. చెట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. 2-3 నిమ్మకాయలు కొనుక్కొని నిమ్మకాయలు కోసుకొని పంచేత్తేలే అని చెప్పేసి జేబులో వేసుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్తున్నాను నేను. అలా నడుచుకుంటూ వెళ్తుంటే 3 అయిపోయింది టైం. 3:40కే లాస్ట్, 40 మినిట్స్లో వెళ్ళాలి నేను. అప్పటికి నేను 2 కిలోమీటర్ల కంటే ఎక్కువ వెళ్ళలేదు నేను. ఆ దారిలో అక్కడ పోలీస్ స్టేషన్ అవన్నీ చూసుకుంటూ తాయితీగా వెళ్తున్నాను నేను. సో ఏమీ రావట్లేదు వెహికల్స్, కానీ నాకు ఆ వ్యూ ఎంత నచ్చిందంటే, ఆ 15 కిలోమీటర్లో నడిచేద్దాం చూసుకుంటూ అంతే, చాలా బాగుంది, చాలా నేచరిక్గా ఉందన్నమాట, అంతా సీనిక్గా ఉంది అంతా. అలా నడుచుకుంటూ వెళ్తున్నాను నేను. అలా నడుచుకుంటూ వెళ్తుంటే అప్పుడు ఏమవుతుంది, ఇంకా ఒక బండి కుర్రోడు డిగ్రీ చదువుతున్నాడంట, డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడంట, BA చదువుతున్నాడంట. అన్న నేను ఇలానే వెళ్ళాలి, కానీ నేను నిన్ను కొంచెం ఎదరికి దింపుతానన్నా అంది. వాళ్ళ ఆ సందులో, నా ముందే సందు ఉంది, ఆ సందులోకి వెళ్ళిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు వాడు. చూడండి ప్రతి ఒక్కళ్ళు నాకు ఎంత హెల్పింగ్ అనేది లైఫ్లో. ఎవరైనా నాకు ముక్కు కూడా తెలియని వాళ్ళు కూడా ఎంత అభిమానం చూపించి ఎంత హెల్ప్ చేస్తారు. హోప్ఫుల్లీ ప్రపంచం మొత్తం మీద ఇలాగే జరుగుతుంది, నాకు జరిగి తీరుతుంది. నా మీద నాకు నమ్మకం, మనుషుల మీద నాకు నమ్మకం. ఎక్కడికి వెళ్ళినా మనిషికి హెల్ప్ చేస్తారనే నమ్మకం నాకు. సో అతను నా గురించి వెనక్కి వచ్చి, అన్న నేను దింపుతానన్నా అని చెప్పేసి అలా బండి మీద తీసి, మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్ దగ్గర వ్యూ చాలా బాగుంది, ఇక్కడ ఆపి అక్కడ నా గురించి ఆపి ఒక 10 నిమిషాలు ఆ వ్యూ అంతా చూసి ఆ ఫోటోలు అవన్నీ తీసుకునేదాకా తను నా గురించి వెయిట్ చేసి, అవసరం ఏంది అసలు చెప్పండి. ఒకళ్ళు లిఫ్ట్ ఇవ్వడం, ఆడికి సంబంధం లేని లూట్లో లిఫ్ట్ ఇవ్వడమే కాకుండా నాకు మళ్ళీ వ్యూ చూపించడానికి, అది చూపించడానికి లిఫ్ట్ ఇవ్వడానికి ఇస్తాడా? ఎంత అదృష్టవంతంగా చూడండి నేను, నా లైఫ్ ఎంత అదృష్టమైన లైఫ్ అసలు. సో ఆడు అలా దింపేసి కొంచెం దగ్గర ఒక ఊరి దగ్గర దింపి, అన్న ఇక్కడ దొరుకుతాయి మీకు వెళ్ళండి అని చెప్పేసి నేను వెళ్తుంటే, థ్యాంక్స్ చెప్పేసి బాగా చదువుకో అయితే అని చెప్పేసి అన్నీ చెప్పాను, నేను మాట్లాడాను బాగానే. తను వెళ్ళాడనమాట. అంటే నాకు ఇంగ్లీష్ అంతగా రాదు, కొంచెం మాట్లాడుతున్నాడు అనమాట. బాగా చదువుకో, బాగా చెయ్యి అని చెప్పేసి థ్యాంక్స్ చెప్పేసి అక్కడి నుంచి ఇంకా వెళ్ళాలని చెప్పేసి అలా నడుచుకొని వెళ్తున్నా. ఈసారి ఇంకొక ఆయన వచ్చాడు, బుల్లెట్ వేసుకోండి, ఎక్స్ప్రెస్లో నడుపుతున్నాడు బండి, పెద్ద ఆయన. ఇలా వెళ్ళాలి అంటే డైరెక్ట్ ఎగ్జామ్ 20 మినిట్స్లో ఆ బోర్డు దగ్గర దింపేసాను నేను. చెప్తున్నాను కదా, ఏదో ఒకటి అరేంజ్ చేస్తూ ఉంటాడు అన్నమాట దేవుడు నాకు. నేను వెళ్ళిపో, నీ ప్రయాణం నువ్వు చెయ్యి, ప్రయాణం ఆపకుండా చేస్తూ ఉండు, నేను ఏదో ఒక రకంగా నీకు మార్గం చూపించేస్తూ ఉంటాను. నీ ప్రయాణం ఆగదు, నేను ఆపను, ఏదో ఒక రకంగా నేను నీ దగ్గరికి వచ్చేస్తాను అని చెప్పేసి చెప్తుంటాడు అన్నమాట. ఆ టైం మిస్ అవ్వకుండా
ఇంకా నేను వెళ్ళిన తర్వాత టికెట్ తీసుకున్న తర్వాత 20 minutes వెయిట్ చేశారు అక్కడ, అంతసేపు ఉంది అక్కడ. సో అంత లక్ అనమాట. నేను నా మీద నాకే నమ్మకం, నా మీద నాకు ఏంటంటే నాకు జీవితంలో ఎప్పుడు చెడు జరగదు, తప్పు జరగదు, ఏ టైంకి ఏది జరగాలో జరుగుతుంది. అందుకే నేను మా అమ్మకు కూడా ఎప్పుడు నేను ఒక్కటే చెప్తాను, అమ్మ నువ్వు నా గురించి అసలు ఆలోచించుకో, నేను ఇదే ఈ లైఫ్ నాకు జరుగుతున్నాయన్నీ షేర్ చేసుకుంటాను అనమాట. నేను నాకు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలి, ఏదో ఒకటి చేస్తూ ఉండాలి అందరితోని. సో నేను చాలామందికి కూడా చెప్తూ ఉంటాను, లైక్ ఇది నా ఎక్స్పీరియన్స్, ఇలా ఉండండి మీరు, అందుకే ఎంత పాజిటివ్గా ఉండండి, అంతేగాని నెగిటివిటీ వద్దు, ఏమొద్దు. చూడండి నాకు ఇలాంటి నా ఎక్స్పీరియన్స్లో నేను వేరే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కూడా చెప్పాను, నా ఎక్స్పీరియన్సెస్ చెప్తే చూడండి ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఇలా జరిగింది చూసారా, సో ఇలా దింపారు, ఇలా చేశారు, అన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. అంటే నా వరకు నేను లైక్ ఎదుటి వాళ్ళని ఎంతవరకు మోటివేట్ చేయగలను, ఎందుకంటే వాళ్ళు అనవసరంగా డిప్రెస్ అయ్యి లైఫ్ని నాశనం చేసుకుంటే ఏదో పెద్ద కష్టాలు పడిపోతున్నట్టు ఫీల్ అయిపోయి ఏముండవు, లైఫ్ వెళ్ళిపోవాలంతే, వెళ్ళిపోతుంటే అయ్యే జరుగుతాయి. సో హ్యాపీగా బోట్ ఎక్క మళ్ళీ 1.5 hour హ్యాపీగా జర్నీ చేశాను నేను. సూపర్ ఎక్స్పీరియన్స్. పెద్దగా చూసింది ఏమీ లేదు, కానీ ఆ చుట్టుపక్కల అంతా తిరిగితే ఆ నేచర్, ఆ మొక్కలు, ఆ ఫోటోలు అన్నీ తీసుకుంటే ఆహాహా. ఎప్పుడైనా మళ్ళీ అవకాశం ఉంటే ఈసారి ఒక 2 రోజులు ప్లాన్ చేసుకుంటాను అక్కడ నేను డెఫినెట్గా. మస్ట్ అండ్ షుడ్ మీకు అవకాశం ఉంటే మజూలీ విజిట్ చేయండి, మస్ట్ విజిట్ ప్లేస్ అన్నమాట అది. సో రిటర్న్ రూమ్కి వచ్చేసాను. సో పొద్దున్నే లైక్ ఆ రాత్రికి అక్కడే పడుకున్నాను, మళ్ళీ వచ్చాను రూమ్కి, మళ్ళీ దోశలు తిన్నాను. పొద్దున్నే 6 ట్రైన్ అనమాట. అక్కడ నుంచి మిరాని అనే జంక్షన్ నుంచి డిబ్రూగఢ్ అనే ప్లేస్కి ఆల్మోస్ట్ 4.5 hours జర్నీ. కానీ ఆ రోజు లేట్ అయింది, 6.5 hours పట్టింది జర్నీ వెళ్ళడానికి నాకు. 6:30కి వెళ్తే 12:30 ఆ టైంకి దిగాను నేను. 11:30 ఆ టైంకి దిగాను నేను. సో ఆ రూట్ ఉంది చూసారా, అబ్బాబ్బాబ్బా ఏం సీనిక్ రూట్ అంటే అది, చాలా సీనిక్ రూట్ అది. మధ్యలో కాఫీ తోటలు వస్తుంటాయి, పొలాలు వస్తుంటాయి. ఎప్పుడైనా మిరాని అనే జంక్షన్ నుంచి డిబ్రూగఢ్ అనే జంక్షన్ 4 hours జర్నీ, మర్చిపోలేని జర్నీ అనమాట. ఆ ప్రకృతిని చూస్తే వెళ్తే మీకు ఆనందం పులకరిస్తుంది ఒళ్ళు. సో నేను అసలు 2 hours లేట్ అయినా సరే నేను చాలా ఆనందించాను. నేను ఎంత బాగుందంటే అంత బాగుంది ఆ జర్నీ. నాకు ఆ ట్రైన్ జర్నీ చాలా నచ్చింది. మీరు కూడా ప్రయత్నించండి ఎప్పుడైనా మిరాని నుంచి డిబ్రూగఢ్. సో డిబ్రూగఢ్ ఏంటంటే ఇంకా ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ అస్సాం. అక్కడ నుంచి ఇంకా టిన్సుకియా అవి వెళ్తే ఇంకా ఎండ్ లైక్ కొంచెం చివరిలో ఉన్నట్టు అన్నమాట అస్సాము. సో అక్కడ ఏంటంటే మాకు లైక్ మా అత్తయ్య మా నాన్నగారు వాళ్ళ సిస్టర్ వాళ్ళ అమ్మాయి అక్కడే, వాళ్ళ హస్బెండ్ వాళ్ళు అక్కడ జాబ్ చేస్తున్నారు. ఇద్దరు అక్కడ అమ్మాయి బ్యాంక్లో చేస్తుంది, ఆయన అక్కడ HPCL, ఇద్దరు జాబ్ చేస్తారన్నమాట. వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి వాళ్ళు అక్కడ ఇన్వైట్ చేస్తే అక్కడికి వెళ్ళడానికి వెళ్ళామన్నమాట నేను ఇంకా. సో 12:30 ఆ టైం అయింది, అక్కడ దిగాను నేను. సో ఆయన నన్ను వచ్చారు, ఆ బ్రదర్ వచ్చి నన్ను పికప్ చేసుకున్నారు. వాళ్ళ అబ్బాయి లైక్ వాడితో బొడ్డోడితో నేను బాగా ఆడుకున్నాను అనమాట. 2 days బాగా ఎంజాయ్ చేశాను ఆడితో. సో 2 days ఉన్నాను నేను వాళ్ళతో అక్కడ లోకల్లో. వాళ్ళ హాస్పిటాలిటీ సూపర్ అసలు. తను నాకు లైక్ ఫుడ్ అది కూడా ప్రిపేర్ చేసి చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను, బాగా నచ్చింది, బాగా చూసుకున్నారు వాళ్ళు బాగా. అక్కడ లోకల్లో అక్కడ పూరి జగన్నాథ్ ట్రిప్లికా టెంపుల్ అది ఒకటి ఉంటుంది. సో అది ఒకటి చూసాను నేను. ప్లస్ వాళ్ళ ఇంటి ముందే వాళ్ళు క్వార్టర్స్లో ఉంటారన్నమాట, క్వార్టర్స్ ముందే కాఫీ తోటలు అవన్నీ చాలా నచ్చింది. వాళ్ళ ఏరియా వాళ్ళ క్వార్టర్స్ అవన్నీ చాలా బాగున్నాయి అన్నమాట. సో అక్కడ నుంచి లైక్ ఇంకక్కడ లైక్ ఒకటే స్పెషల్ అక్కడ ఏంటంటే లాంగెస్ట్ రివర్, ఇండియాలోనే లాంగెస్ట్ రివర్ బ్రిడ్జ్, అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది, అది చూసాను నేను. సో మొత్తం మీద లైక్ చాలా మెమరీస్, చాలా మంచి ఫుడ్, లైక్ లోకల్ ఫుడ్, లైక్ మంచి ఎక్స్పీరియన్స్, నేచర్, మంచి నేచరు, మంచి మనుషులు, అంత మంచిగా చాలా ఆనందంగా ఆల్మోస్ట్ ఒక 1 week స్పెండ్ చేశాను నేను. లైక్ 8 days పైన 3 days లైక్ అస్సాంలో. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. సో అది నా ఫస్ట్ నార్త్ ఈస్ట్ ఎక్స్పీరియన్స్. సో చాలా అంటే చాలా మెమరీస్ని మూట కట్టుకున్నా. సో మళ్ళీ నేను
ఇంకొక స్టోరీతో వస్తా. అంటిల్ దెన్ అంతా నవ్వుతూ ఉండండి, హ్యాపీగా ఉండండి, ఏం జరిగినా పాజిటివ్గా తీసుకోండి. మీ శివకుమార్ ఆకేటి.